చాలా దూరం వెళ్ళి టైర్ మార్పించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం పట్టింది. చాలా మేడం, లేదంటే ఆ మెకానిక్ నెంబరు, కార్ ఆగిన లొకేషన్ కూడా షేర్ చేయాలా? మీకు అన్నీ వెటకారాలే, అంతా సరదాలే. మీతో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసినప్పటి నుండి ఒక్కటే గుండెదడ, కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలానే గుమ్మాన్ని చూస్తూ కూర్చున్నాను. అవును ఆకాష్, అదైతే నిజమే. నేనెంత ధైర్యం చెప్పినా సరే సంధ్యకి సరిపోలేదు. అందుకే మాట్లాడి మాట్లాడి సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఉదయం నుంచి మీరేం తిన్నారో ఏమో, భోజనం వడ్డిస్తాను. ఓకే సంధ్య. ఎందుకు అడక్కపోయినా అవసరం లేకపోయినా ఆయన ముందు అబద్ధాలు చెప్తున్నారు? ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని వస్తే సైలెంట్గా ఎలా ఉండమంటావు సంధ్య? ఇప్పుడు చూశారు కదా, గెలిచింది మీ భయం కాదు, ప్రేమ మీదున్న నా నమ్మకం. నిజమైన ప్రేమని ఆ దేవుడు గెలిపిస్తాడు, ఎప్పటికీ అన్యాయం చేయడు. నువ్వు మర్చిపోతున్నావేమో గానీ నాది కూడా నిజమైన ప్రేమే సంధ్య. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నా ప్రేమ కూడా అన్యాయం జరగదన్నమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సంధ్య. నీకు మర్డర్ చేయించడానికి ఇంతకు మించి మనగోడ దొరకలేదా? నా బావమర్దిచ్చిన బిల్డప్కి ఆకాష్కి చావు కన్ఫర్మ్ అనుకున్నాను, కానీ మొత్తం నాశనమైంది. మధ్యలోకి పోలీసులు వస్తారని అనుకోలేదు సార్. అక్కడే ఉంటే దొరికిపోతామన్న భయంతో పారిపోయాం సార్. చిన్నపిల్లలు ఆటాడుకున్నట్టు ఆకాష్ కారు కనిపించిన వెంటనే ఫాలో అవ్వడం ఎందుకు? చూసిన వెంటనే కారు కట్టుబడి కత్తులతో నరుకుంటే సరిపోయేది కదా. నడి రోడ్డు మీద మర్డర్ చేయడం చాలా రిస్క్ సార్. ఎవరూ లేని ప్లేస్ కోసం చూస్తూ ఒక చోటుకు రాగానే ఎవరూ లేరని కారు అడ్డు పెట్టాం. పోలీసులు వచ్చి మిమ్మల్ని పరిగెత్తిచ్చారు. సార్, ఒక్కసారి ఫెయిల్ అయినందుకు మమ్మల్ని తక్కువ అంచనా ఏమేయకండి సార్. మాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక్కసారి ఇవ్వడమే ఎక్కువ. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే వెళ్ళండి. బావా, ఆ రౌడీలు మంచోళ్లే. మన దరిద్రమో అదృష్టమో గాని పోలీసులు వచ్చి ఆపారు. లేదంటే ఈ పాటికి ఆకాష్ చావు వార్త విని పార్టీ చేసుకునే వాళ్ళం. నా మాట విను బావా, ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడతాను. మన పని ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం నాకుంది బావా. లేదు సురేష్, నా అనుమానం నిజమైతే ఈ పాటికి మన మీద ఆకాష్కి డౌట్ వచ్చే ఉంటుంది. ఇంకొకసారి వీళ్ళనే పంపిస్తే ఆకాష్ డైరెక్ట్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంత రిస్క్ అవసరమా? అయితే ఏమంటావు బావా? ఆకాష్ని వదిలేస్తావా? మనల్ని మోసం చేసి అవమానించిన వాడిని క్షమించేస్తావా? నా ఊపిరి ఉన్నంతకాలం అలాంటి పాపం చెయ్యను. ఈసారి వెంటాడే ముందు కొద్దిగా టైం తీసుకుందాం. మన మీద అనుమానంతో వాడేమైనా రియాక్ట్ అవుతాడా లేక సైలెంట్ అవుతాడా అని మనం చెక్ చేసుకోవడం మంచిది. అందుకే నువ్వు కూడా కొద్ది రోజులు సైలెంట్గా ఉండు. ఆకాష్ ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు మనం తగ్గచ్చు, కానీ ఆఖరికి వాడి చావు నా చేతిలోనే రాసిపెట్టి ఉంది. అదైతే పక్కా, అందులో మార్పే లేదు. నిజంగా సంధ్య ప్రేమ ఆకాష్ని కాపాడిందా? మరి ఈ ప్రేమ పట్ల నా మీద లేదా? అందుకే నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుందా? సంధ్య మనసులో నుంచి ఆకాష్ దూరం అయితే ఆ స్థానం నాదే అనుకుంటే ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది.
ఆకాష్ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ప్రతాప్ తన మీద అటాక్ చేశాడని తెలిసి కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? అంటే తన మనసులో వేరే ఏదైనా ప్లాన్ ఉందా? మాకు కావాల్సింది ఆ స్థలంలో వాటా. కాదని కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఆకాష్, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. ప్రతాప్ గురించా? అవును సూర్య, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. బేసిక్గా ప్రతాప్ చాలా మంచివాడు, కానీ ఇంతగా మారిపోతాడు, నా మీదే మర్డర్ అటెంప్ట్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. డబ్బుకి సమాజంలో గౌరవాన్ని పెంచే శక్తే కాదు, మంచిని చెడుగా మార్చే బలం కూడా ఉంటుంది ఆకాష్. కోట్ల రూపాయలు ఆస్తుంటే ఆశ పుట్టి నీ ప్రాణాలే తీయాలనుకున్నారు. నిజమే, కానీ ఇలా గొడవ పెట్టుకోకుండా నాతో నార్మల్గా మాట్లాడుంటే మా మధ్య ఏ సమస్య ఉండేది కాదు. అంతా సురేష్ వల్లే. వాడే అనవసరంగా మధ్యలోకి దూరి మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు అనిపిస్తోంది. నా మీద కోపంలో నన్నేం చేయడానికైనా సిద్ధమయ్యారు. నాకేం జరిగిన వాళ్లే కారణం సూర్య. వాళ్ళే అని తెలిసినప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? విక్రమ్ హెల్ప్తో కేసు బుక్ చేయొచ్చు కదా. ఒకవేళ విక్రమ్ని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటే నువ్వే డైరెక్ట్గా వెళ్ళి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వద్దు సూర్య, నువ్వు చెప్పినట్టు ఏం చేసినా ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. అలానే నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా ఆకాష్. ఎప్పటికైనా థ్రెట్ ఉంటుందని నువ్వే చెప్తున్నావు. ఆ ఛాన్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలి? మంచితనం అన్నిటికీ సమాధానం కాదు. ఇప్పటి వరకు నేను కూడా నీలాగే కోపంలో ఏవేవో ఆలోచనలు ప్లాన్లు వేశాను. కానీ నాకు ఫైనల్గా అనిపించింది ఒకటే సూర్య, ఆవేశపడడం వల్ల గొడవ లాగదు. ప్రతాప్తో వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది. ఇప్పుడు మొత్తం నాశనమైంది. అతని మైండ్లో నా మీదున్న ద్వేషాన్ని, శత్రుత్వాన్ని దూరం చెయ్యాలంటే కూర్చొని మాట్లాడుకోవడం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అని డిసైడ్ అయ్యాను. అవును ఆకాష్, ఆలోచిస్తుంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వనుకున్నట్టే వాళ్ళని సైడ్కి పిలిపించి మాట్లాడు. ఆ బావ బామర్దులు అప్పటికీ మాట వినకపోతే నీకు సపోర్ట్గా నేనున్నాననేది మాత్రం మర్చిపోవద్దు. విషయం నీ వరకు రానివ్వను సూర్య. వీలైనంత వరకు నేనే క్లియర్ చేస్తాను. నేను కోరుకునేది కూడా అదే. ఈ మీటింగ్తో మొత్తం క్లియర్ అయిపోవాలి.